ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన హరవినాయక్ సాటే గారి కోసం మరికొన్ని విషయాలు. దక్షిణ భిక్ష సంస్థ తరపున ప్రచురించిన సాయి ప్రభా పత్రికలోని సాటే అలనాటి సాయి సన్నిధి పరిస్థితుల గురించి, బాబా గురించిన ఆనాటి భక్తుల భావాల గురించి ఇలా రాశారు. సుమారు ఒక అర్ధ శతాబ్దం క్రిందట అతి సామాన్య భిక్షువుగా తలచబడిన సాయినాథుడు ఈనాడు సాక్షాత్ సగుణ బ్రహ్మ స్వరూపముగా గుర్తించబడుతున్నారు. వేలాది జనం ఆయన దర్శనానికి వచ్చి వారి పాదాల మీద పడుతున్నారు. వారిని తరింపజేయడానికి బాబా దివ్యమైన పరిశుద్ధమైన ప్రేమతో పరమార్థము పంచుతున్నారు. వారి ఎత్తైన విగ్రహము, దివ్యమైన అధికారంతో కూడిన వారి సన్నిధి, సాటిలేని వారి తపశ్చర్య, ఇవన్నీ ఆనాటి భక్తుల స్మృతులలో నిలిచిపోయాయి. పామరులు మట్టిలో మాణిక్యాలను గుర్తించేదెట్లు ఆయన నైజాన్ని గుర్తించలేకపోయారు. బాబాను ఎన్నో విధాలుగా కష్టపెట్టేవారు. అయినప్పటికీ బాబా ఈ కుగ్రామంలోనే ఉండి నేడు వెలుగులోకి వికసించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని భగవంతుడు గురువుగా దొరుకుతాడు. వారి పట్ల మీ భావం ఎలా ఉంటే మీరు వారి నుండి అలాంటి ఫలితమే పొందుతారు. శ్రీ సాయినాథుని కీర్తి వ్యాపించడంతో ప్రముఖ తీర్థక్షేత్రాలలో ఒకటిగా షిరిడి రూపొందింది. దేశంలో నలుమూలల నుండి వేలాది భక్తులు తరలి వస్తున్నారు. ఆయన సన్నిధికి చేరి శ్రేయస్కరమైన వారి ఆశీస్సులను పొందడానికి ఎందరెందరో తమ వృత్తులను, ఉద్యోగాలను ప్రక్కకు నెట్టి వస్తున్నారు. శ్రీ సాయినాథుడు ఆదేశాల మేరకు తమ తనువు, ధనం, కాలం, మనస్సులను సమర్పణ చేసి వీలైనన్ని రోజులు ప్రశాంతంగా బాబాగారి దివ్యచరణ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఆహా, ఆ రోజుల్లో బాబాగారి సన్నిధిలో గడిపిన భక్తులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. షిరిడీలో వాతావరణం కూడా ఇట్టి భక్తి ప్రభావం వలన ఆధ్యాత్మికంగా రూపొందింది. కర్మబద్ధులైన సంసారులకు వారి సన్నిధి వలన, సాటిలేని వారి ఆశీస్సుల వలన షిరిడీయే ఈ యుగంలో ముక్తి క్షేత్రం అయింది. శ్రీ సాయినాథుడే ముక్తిదాతగా వెలిగారు. నిరంతరం తెరిచి ఉండే వారి దర్బారుకు స్థానమైన మసీదు ఈ ప్రపంచం యొక్క సంక్షిప్తమైన మరో ప్రపంచంగా మారింది. మొదట నుండి సాయిని సేవిస్తున్న వారి భక్తి విశ్వాసాలు బలపడిన కొద్దీ వాళ్ళు కృతజ్ఞతతో బాబా చేసిన మేలు గురించి చెప్పుకోవడం వలన భక్తుల సంఖ్య పెరిగింది షిరిడీలో. వారిలో ప్రతి ఒక్కరూ బాబా యొక్క మానవాతీతమైన శక్తుల గురించి, భక్తులపై వారికి గల ప్రేమ, అనురాగాలను గురించి వాళ్ళు సహజంగా చెప్పుకోవడం వలన ఎందరో ఆర్తులు షిరిడీకి వస్తున్నారు. షిరిడీలోని మసీదు నుండే సాయినాథుడు అవతార పురుషుడుగా వారందరినీ భక్తి మార్గంలోకి ప్రేరేపిస్తూ ఉండేవారు. ప్రేమమూర్తి అయిన బాబా ఈ కర్మభూమిలోని తన భక్తులను తరింపచేయటానికి కాకుంటే ఇంకెందుకు అవతరించినట్లు? దివ్యమైన నిరాడంబరము అయిన వారి వ్యక్తిత్వం ఎంతో దుష్టులు, కఠినాత్ములు అయిన వారి హృదయాలను కూడా మంత్రముగ్ధులను చేసి సన్మార్గం వైపు ప్రేరేపిస్తూనే ఉండేది. అత్యంత పవిత్రుల నుండి హీనాతిహీనులైన మానవుల వరకు అందరూ సాటిలేని వారి మార్గదర్శకత్వాన్ని పొంది ఎన్నటికైనా ప్రపంచ వాసనల నుండి విముక్తులు కావడానికి పోటీలు పడుతూ ఉండేవారు. ఎందరో నాస్తికులు కూడా బాబాకు భక్తులయ్యారు. షిరిడీలో ఇటువంటి పరిణామాలతో పాటు కొన్ని అవాంఛనీయమైన పరిణామాలు కూడా వచ్చాయి. కొందరు స్వార్థపరులు, దురాశాపరులు చేరారు.
వారి దుష్ట చర్యలను భక్తులు గ్రామస్తులు అంతగా పట్టించుకోకపోయేసరికి అది అవకాశంగా తీసుకొని ఇటువంటి ముఠాలు వృద్ధి పొందుతూ వచ్చాయి. అట్టివారు ఎంతో చాకచక్యంగా కొందరు గ్రామస్తులను భక్తులను ఆకట్టుకొని వారి అండతో పెరిగిపోసాగారు. అవాంఛనీయమైన తగువులు పోట్లాటలు ప్రశాంతతను పరమ పవిత్రమైన ఆ వాతావరణాన్ని కలుషితం చేయసాగాయి. వెనుకటి వలె నిరంతరం కీర్తనలు సద్గ్రంథ పారాయణాలు జరిగే బదులు వాదాలు కీచులాటలు జరుగుతూ ఉండేవి. మొదట్లో భక్తులందరూ ప్రసాదం కోసం ఎంతో ప్రశాంతంగా వేచి ఉండేవారు. రాను రాను ఇటువంటి అల్పబుద్ధులు నైవేద్యాలు దోచుకోనారంభించసాగారు. భక్తులు బాబాకు సమర్పించిన నైవేద్యాలపై పిల్లలు కలబడసాగారు. వారిని వారించిన వారిపైకి ఆ పిల్లల తల్లిదండ్రులు తగువుకు వచ్చేవారు. బాబా వద్ద నుండి వీలైనన్ని సాకులు చెప్పి మాటిమాటికి డబ్బు గుంజుకుంటూ ఉండేవారు. అట్టివారికి సభ్యత మర్యాద ఉండేవి కాదు. అట్టివారు బాబాను కూడా లెక్క పెట్టేవారు కాదు. తపోమూర్తి అయిన సాయి అసాధ్యమైన ఓరిమి వహించేవారు. వీరు మరీ మితిమీరినప్పుడు బాబా కూడా తరచుగా చివాట్లు పెడుతూ ఉండేవారు. క్రమంగా ఆ నీచులను పట్టించుకోవడం మానేశారు. భక్తులు కూడా నిస్సహాయులై చూస్తూ ఉండిపోయేవారు. అటువంటి కొద్దిమంది వ్యక్తులను మొదటి నుండి తొలగించక ఉపేక్షించినందుకే ఇలాంటి దుస్థితి కలిగింది. బాబా వద్ద నుండి సాధ్యమైనంత ధనం గుంజుకోవాలన్న వైఖరి మరికొంతమందికి ప్రాకింది. ఒక వంక సాయి వద్దకు భారీ ఎత్తున దక్షిణలు ప్రవహించసాగాయి. మరో వంక అంతులైన ఔదార్యంతో బాబా వాటిని పంచి పెడుతూ ఉండేవారు. అయినప్పటికీ ఇటువంటి అల్పబుద్ధులకు హీనాతిహీనమైన రీతిలో ఆయన నుండి ఇంకా పిండుకోవాలన్న బుద్ధే పుట్టింది. వారిని చూసి అసూయపడే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇందుకోసం పవిత్రమైన బాబా సన్నిధిలో హీనమైన తమాషాలు వంటి ప్రదర్శనలు కూడా పెరుగుతూ సాగాయి. స్వతహాగా బాబా ఎటువంటి మెప్పు ప్రచారం మీద కోరిక లేనివారు. మొదట్లో సామాన్యమైన స్తోమత గల భక్తులు పరిమిత సంఖ్యలో బాబాను సేవిస్తూ ఉండేవారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి రోగులు కష్టాలు తొలగించుకోవడానికి కొంతమంది భక్తులు వచ్చేవారు. వచ్చినప్పుడు పైసాలు కానుకలు పావలాలకి మించకుండా దక్షిణ సమర్పిస్తూనే ఉండేవారు. సామాన్యంగా బాబా వాటిని కూడా తీసుకోకుండా ఆ క్రిందనే వదిలివేసేవారు. అవి వారి ముందు సాయంత్రం వరకు అలానే పడి ఉండేవి. అప్పుడు ఆ భక్తులే వాటిని ప్రోగు చేసి దునికి కట్టెలు, బాబా చిలుముకు పొగాకు, మసీదులోని దీపాలకు నూనె కొనడం వంటి అవసరాలకు ఖర్చు పెట్టేవారు. ఆ రోజుల్లో కూడా ఎప్పుడైనా ఒక్కొక్క భక్తుని నుండి బాబా దక్షిణ కోరుతూ ఉండేవారు. కానీ ఆయన రాగి డబ్బులు మాత్రమే కోరేవారు. వెండి పావలాలను ఇచ్చినా స్వీకరించేవారు కాదు బాబా మొదటి రోజుల్లో. కొంతకాలానికి భక్తులు అర్పించిన దక్షిణలు తమ సేవకులు వచ్చేదాకా బాబాయే భద్రపరిచేవారు. కాలం గడిచిన కొద్దీ బాబా కూడా వెండి పావలాలు రూపాయలు భక్తులు సమర్పిస్తుంటే తీసుకోవడం, అరుదుగా ఎవరైనా కోరడం ప్రారంభించారు. అప్పుడు కొందరు యుక్తిమంతులు బయలుదేరి బాబా వద్ద నుండి సహాయం లభించాలంటే బాబాకు దక్షిణ సమర్పించే తీరాలి అని ప్రచారం చేయసాగారు. అప్పటి నుండి బాబాను దర్శించడానికి వచ్చిన భక్తులు ఆయనకు విధిగా దక్షిణ సమర్పించడం ప్రారంభమైంది. ఆయనకు దక్షిణ సమర్పిస్తే గాని సహాయం చేయరేమోనన్న భావాన్ని కల్పించడం వలన దర్శనానికి వచ్చే వారంతా పైసా మొదలుకొని బంగారు సవరు దాకా సమర్పిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో దాని విలువ 15 రూపాయలు. నిజానికి సాయి అందరి నుండి దక్షిణ కోరరని ప్రజలు మరిచిపోయారు. ఎవరెంత ఇస్తే అదల్లా తీసుకోవడం సాయి పద్ధతి కాదన్న సంగతి ప్రజల దృష్టి నుండి
మరుగున పడింది. తాము ఎవరి నుండి దక్షిణ తీసుకుంటున్నారో వారి బాధ్యత తాము వహించవలసి ఉంటుందని, తన దగ్గరకు వచ్చిన ప్రతి పైసాకు ఆయన భగవంతునికి లెక్క చెప్పుకోవలసి ఉంటుందని బాబా అంటూ ఉండేవారు. ఈ స్వార్థపరులు ప్రచారం చేసినట్లు బాబా అందరి నుండి విధిగా దక్షిణలు కోరేవారు కాదు. అట్టి దక్షిణల రూపంలో భక్తులు కష్టాలు ఎలా తీసుకోవాలో, అట్టి దక్షిణలను వారి తరఫున ఎలా దాన ధర్మాలు చేయాలో బాబాకు తెలుసు. అవివేకం వలన భక్తులు వారుగా తెలుసుకోలేని, ఆచరించలేని ధర్మాన్ని బాబా ఆచరించి చూపారు. ఇటీవల కాలంలో రోజుకు సగటున కొద్ది వందల రూపాయలు సమకూరే వాటిని యావత్తు అనేక మందికి ఆయన తోచిన రీతిన పంచివేసేవారు. ఇలా పంచే డబ్బు ఎంత ఉండేదో సరిగ్గా అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. ఇలాగాక ఎప్పుడైనా కొందరు భక్తుల నుండి బాబా కొన్ని వందల రూపాయలు భారీ ఎత్తున దక్షిణ అడిగి తీసుకునేవారు. ఆ పెద్ద మొత్తాలను భక్తుని వద్ద, వేరొక భక్తుని వద్ద దాచి ఉంచమనేవారు బాబా. అలా లేకుంటే ఆయనకు తోచిన ఏ భక్తునికో ఇచ్చి అతనిని దాచిపెట్టమనేవారు. తర్వాత ఎప్పుడో అడిగి తెప్పించుకునేవారు. లేకుంటే ఏవైనా ప్రత్యేకమైన ధర్మ కార్యాలకు వినియోగించమని ఆదేశించడం, లేక తమకు తోచిన వ్యక్తులకి ఇవ్వమనో ఆదేశించేవారు. ఆయన పేదలకు డబ్బు పంచడము, ఒక్కొక్కప్పుడు భారీ ఎత్తున పేదలకు అన్నదానం, వస్త్రదానాలకు ఆ డబ్బు ఖర్చు పెట్టేవారు బాబా. ఏ ఋతువులో వచ్చే పండ్లు ఆ ఋతువులో కొని తమ సేవకులకు, తమను దర్శించడానికి వచ్చే భక్తులకు, గోసావులకు, ఫకీరులకు, బైరాగులకు, పిల్లలకు తరచుగా పంచుతూ ఉండేవారు. మొదట బాబా కొని పంచేవారు. లేకపోతే బాబాకు వచ్చే ప్రసాదాలన్నీ కూడా బహిరంగంగా భక్తులందరికీ ఎల్లవేళలా పంచివేస్తూ ఉండేవారు. రేపటికి అని మాత్రం ఏమీ దాచిపెట్టుకునేవారు కాదు. వారి కఫ్నీ జేబులో మాత్రం కొద్దిపాటి పైకం అప్పుడప్పుడు మిగులుతూనే ఉండేది. ఎంత ఖర్చు పెడుతున్నా ఆయన జేబులో మాత్రం ఎప్పుడు ఖాళీ అవుతుండేవి కాదు. వారిచ్చే కాసులు రోగులకు, పేదలకు వారు చేసే సహాయం అపూర్వమైనది. అలా దక్షిణ సమర్పించడం వలన భక్తులకు ముందు ముందు ఎంతో మేలు కలగడమే కాకుండా వారికి పుణ్యాన్ని కూడా పెంచుతుంది. మరికొన్ని విషయాలు బాబాగారి అనుగ్రహంతో హరివినాయక్ సాటే గారి స్మృతులు మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.